వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆనంద్ సిరం శెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైన ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, ఆయనలో కవి కూడా ఉన్నారు. నేచర్ ని ఆస్వాదించే గుణం ఒక కళాకారుడికి ఉంటుందా ఇన్బిల్ట్? ఇప్పుడు పాతకాలపు రాతి యుగ కాలం నుంచి కూడా కవులు కళాకారులు అంతా కూడా నేచర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పటి వరకు ఎన్ని ఆర్ట్స్ చేశారు మీరు? కార్టూన్స్ ఒక 10,000 కార్టూన్స్ చేశాను. వర్మ గ్రేట్ ఆర్టిస్ట్, మన ఇండియన్ ఫస్ట్ ఆర్టిస్ట్. పెయింటింగ్స్ బొంబాయిలో వేలంపాట్లో అంత ధర పలికిందంటే ఆర్టిస్టులందరికీ కూడా ఉత్సాహం అనిపిస్తుంది. అవును, ఎంతవరకు ధర పలికింది అక్కడ? 197 కోట్లు. ఇంత కళ ఉంది మీకు, ఆ కళకి తగ్గ గుర్తింపు మీకు వచ్చిందా? ఎన్నో అవార్డ్స్, ఇప్పుడు ఒక 50 దాకా అవార్డ్స్ సంపాదించుకున్నా. ఇంకా ఎన్నో అద్భుతమైన అవార్డ్స్, ప్రభుత్వ అవార్డ్స్, ఇంకెన్నో అద్భుతమైన అవార్డ్స్ ఉన్నాయి. ఒడిశాలో రఘురాజ్పూర్ అనే గ్రామం ఉంది. సో అది మొత్తం ఆ ఇంటికి ఒక ఆర్టిస్ట్ ఉంటారంట. ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళారా? నాకు ఈ మధ్యలో ఈశ్వరయ్య ఆర్ట్ గ్యాలరీలో సార్ చెప్పిండు, ఒకసారి అక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఒకసారి నాకు వెళ్ళాలని ఉంది మేడం, తప్పకుండా వెళ్తాను. ఆనంద్ సిరం శెట్టి గారు జస్ట్ నన్ను ఇలా కూర్చోమని ఒక 2 minutes చూసి నా ఆర్ట్ వేశారు. ఎంతో అద్భుతంగా వేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మన చుట్టూ ఈ ప్రపంచంలో ప్రతిభ కలవారు ఎంతోమంది ఉన్నారు, కానీ కొంతమందికే గుర్తింపు దక్కుతుంది. మరి మనకు ఏదైనా ఆర్ట్ వచ్చినప్పుడు, దాన్ని నమ్ముకున్నప్పుడు, మన వృత్తిని మనం గౌరవించినప్పుడు మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతామని చాలామంది చెప్తూ ఉంటారు కదా. మరి ఎందుకు కొంతమందే సక్సెస్ అవుతున్నారు, అందరూ ఎందుకు సక్సెస్ కావట్లేదు? అయితే ఎవరికైతే వాళ్ళ ప్రతిభతో గుర్తింపు రాలేదో వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఆనంద్ సిరం శెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అండ్ కార్టూనిస్ట్, ఆయనలో కవి కూడా ఉన్నారు. ఆయన తన కళని నమ్ముకున్నాడు, కానీ ఆ కళకి తగ్గ గుర్తింపు ఆయనకు వచ్చిందా? మరి ఎందుకు రాలేదు ఒకవేళ రాకపోతే? సో ఆ కళ ఏంటి, అవన్నీ కూడా మీకు చూపిస్తాము. ఆనంద్ సిరం శెట్టి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ముందుగా ఐ డ్రీమ్స్ ఛానల్ వారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో మీ ఆర్ట్ గురించి, మీ కార్టూన్కి సంబంధించి మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ మీలో ఒక కవి కూడా ఉన్నారు కదా. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఒక చిన్న కవితతో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా మేడం. నేను పర్యావరణం మీద, నేచర్ మీద పెయింటింగ్స్ చేస్తున్నా కాబట్టి ఒక నేచర్కి సంబంధించింది ఒక కవిత చదువుతా మేడం. డబ్బు కోసం అతిగా ఆలోచన, నిద్రలేమి, టెన్షన్లు, ఒత్తిళ్ళు, ఆవేదన, భయంతో భద్రత లేని జీవితం. చివరికి ఏమవుతుందో ఏమో. అన్నం, ఆనందం, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, సంతోషం అన్నీ మరిచిన ముందు చూపు లేని జీవితాలు. చివరికి ఏమవుతుందో ఏమో. సముద్రాలు తరుగుతున్నాయి, హిమాలయాలు కరుగుతున్నాయి, నదులు, చెరువులు, కుంటలు, బావులు, బోర్లు ఎండుతున్నాయి. నీరు లేని జీవితం చివరికి ఏమవుతుందో ఏమో. మండే ఎండలకు పచ్చని చెట్లు నల్లగా మాడుతున్నాయి, మట్టి గతి తప్పుతుంది, రాళ్ళు పగులుతున్నాయి, పిట్టలు రాలుతున్నాయి. వడదెబ్బతో మనుషులు మాయమవుతున్నారు. చివరికి ఏమవుతుందో ఏమో. మనిషి తన స్వార్థం కోసం చెట్లు నరుకుతున్నాడు, ప్లాస్టిక్ డ్రైనేజీలు కుప్పలుగా పెంచుతున్నాడు, నీరు, గాలి, భూమిని కలుషితం చేస్తున్నాడు. భూమాతకు కన్నీళ్లు తెప్పించి ఈ మనిషి గతి చివరికి ఏమవుతుందో ఏమో. అద్భుతంగా ఉంది, ఎందుకంటే నేచర్ ని మీరు ఎంత ప్రేమిస్తారో దీంట్లో తెలుస్తోంది. నేచర్ నే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు కూడా ప్రేమించాలి. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నేచర్ కి సంబంధించి ఎక్కువగా వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అంటే నేచర్ ని ఆస్వాదించే గుణం ఒక కళాకారుడికి ఉంటుందా ఇన్బిల్ట్? తప్పకుండా. అసలు కళాకారులు అసలు నేచర్లోనే జీవిస్తుంటారు. ఉదాహరణకి ఇప్పుడు పాతకాలపు రాతి యుగ కాలం నుంచి కూడా అంత నేచర్లో జీవించిన వాళ్ళే కవులు కళాకారులు అంతా కూడా నేచర్ నుంచి వచ్చిన వాళ్ళే అంతా. అసలు ఈ లలిత కళలు కూడా నేచర్ నుంచే పుట్టినాయని చెప్పుకోవచ్చు. లలిత కళలు అంటే 5: చిత్రం, శిల్పం, నాట్యం, సంగీతం, కవిత్వం. ఈ 5 లలిత కళలు కూడా ఫస్ట్ నేచర్ నుంచే.
ఇప్పుడు సంగీతం నేచర్ నుంచి పుట్టిందని చెప్పుకోవచ్చు. నాట్యం, నెమలి నాట్యం అంటారు. నెమలి నాట్యం చేస్తున్నా కదా నాట్యం నేర్చుకునేది. అవును. ఇప్పుడు పాటలు పాడేవారిని గాన కోకిల అంటారు. మరి కోకిల రాగంతో కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి ప్రకృతి నుంచే ఇవన్నీ పుట్టినాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్ట్ కూడా ప్రకృతి. ఇప్పుడు ఆది మానవుడు రంగురాళ్ళతోటి చెట్ల రంగులతోటి రాతి గుహలల్లో నాటి కాలంలో పెయింటింగ్స్ చేసిండు. ఆర్ట్ కూడా నేచర్ నుంచే పుట్టిందని చెప్పుకోవచ్చు. ఓకే. నేచర్ ని ప్రేమించడం వల్ల మీరు ఆర్టిస్ట్ అయ్యారా, లేకపోతే మీరు ఆర్టిస్ట్ అయిన తర్వాత నేచర్ ని ప్రేమించడం స్టార్ట్ చేశారా? అంటే నాకు మొదటి నుంచి కూడా చాలా మంది ఆర్టిస్టులు, కళాకారులు కూడా ఆకాశం వంక నేచర్ వైపే చూస్తుంటారు. మొత్తం ప్రకృతి వైపే చూస్తుంటారు. ఎందుకంటే ప్రాణవాయువు, ప్రకృతి అంటే ప్రాణవాయువు. కాబట్టి ఆ నేచర్ నుంచే ఎన్నో కథలు, కవిత్వాలు ఎన్నో పుట్టుకొస్తుంటాయి, ఎన్నో కళలు పుట్టుకొస్తుంటాయి. అంటే ఆ ప్రకృతే మనకు అన్ని ఇస్తుందని అర్థం. ఓకే. మీరు అసలు విషయం చెప్పలేదు. చెప్పండి. అంటే అంటే అదే మీరు నేచర్ ని లవ్ చేశారా ఫస్ట్, లేకపోతే ఆర్టిస్ట్ గా అయ్యాక ఆర్ట్ ని లవ్ చేశారా, లేకపోతే నేచర్ ని లవ్ చేశారా? ఫస్ట్ ఆర్ట్ నుంచి తర్వాత నేచర్లకి. ఓకే. మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసాము. దాంట్లో మీరు చిన్నప్పటి నుంచే మీకు దీనిపైన ఎలా ఇంట్రెస్ట్ పుట్టింది అదంతా తెలియజేశారు మీరు దాంట్లో. ఇప్పటి వరకు ఎన్ని పెయింటింగ్స్ వేసారు, ఎన్ని ఆర్ట్స్ వేసారు మీరు? ఇప్పటి వరకు దాదాపు ఒక కార్టూన్స్, ఒక 10,000 కార్టూన్స్ చేశాను. అంటే ఇందాక మీకు చూపించాను కదా, అది కార్టూన్ అంటే వ్యంగ్య చిత్రం. అంటే క్యాప్షన్ రాసి, అంటే కార్టూన్ అంటే నవ్విస్తుంది, కవ్విస్తుంది, హెచ్చరిస్తుంది, ఎక్కిరిస్తుంది, చట్టుకున్న గుచ్చుకుంటుంది, చురక వేస్తుంది, ఆలోచింపజేస్తుంది. అందుకని ఆ కార్టూన్కి ప్రపంచం వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. ఆ కార్టూన్ కి అంత పవర్. ఇప్పటికీ న్యూస్ పేపర్స్ ఈనాడు వార్తాపత్రికలు కూడా నేను ఆర్టిస్ట్ గా చేశా. ఎన్నో చిత్రాలు, కార్టూన్స్ కూడా వేసాను. అయితే చిత్రం వేరే, కార్టూన్ వేరే అన్నట్టు. అంటే చిత్రాలు ఒక 4-5 వేల దాకా చిత్రాలు వేసాను. ఓకే. ఒక్కటి గీయడానికి ఎంత టైం పడుతుంది మీకు? ఇప్పుడు కార్టూన్ అంటే ఇప్పుడు కొంతమంది సిస్టంలో చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సిస్టమ్ లేకుండా కూడా సెల్లోనే యాప్స్ ద్వారా కార్టూన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఎలా వేయగలుగుతారా? నేను చాలా వరకు సెల్లోనే కార్టూన్స్ చేస్తుంటా. ఓకే. ఇది కంప్లీట్ గా మీ వృత్తిగా ఎంచుకున్నారా, లేకపోతే పార్ట్ టైం గా వేరే జాబ్ చేస్తూ ఇది చేస్తారా? యాక్చువల్ నాకు మొదటి నుంచి పెయింటింగ్, డ్రాయింగ్ అంటేనే నాకు ఇష్టం. ఫస్ట్ నేను కమర్షియల్ ఆర్టిస్ట్ గా సైన్ బోర్డ్స్, బ్యానర్స్ కూడా రాసిన నేను. కంపెనీ యాడ్స్, వాళ్ళు హోర్డింగ్స్ కూడా చేశాను నేను. తర్వాత ఈ ప్రొఫెషన్ కు రావడం జరిగింది. ఇదే ఒక ప్రొఫెషన్ గా మలుచుకున్నారా? దీన్నే ఒక ప్రొఫెషన్ గా మలుచుకొని ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా డెవలప్ అయితే మనకు ఫ్యూచర్ ఉంటుంది. కమర్షియల్ కంటే ప్రొఫెషనల్ లో ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఒక 25 years నుంచి ప్రొఫెషనల్ గా చేస్తున్నా. ఒక 10 years, ఒక 15-7 years కమర్షియల్ ఆర్టిస్ట్ గా చేసిన. ఓకే. అంటే మీరు దీన్ని వృత్తిగా ఎంచుకున్నప్పుడు దానికి ఎలాంటి అంటే అప్పట్లో దానికి ఎలాంటి డిమాండ్ ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉంది దీని పరిస్థితి, ఈ కళకి గుర్తింపు? అంటే ఒకప్పుడు చేతితోటి చేసే ఆర్ట్ కానీ, పెయింటింగ్స్ కానీ, సైన్ బోర్డ్స్ కానీ, బ్యానర్లు కానీ వాల్యూ ఉండేది. ఈ టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఫ్లెక్సీలు వచ్చిన కానీ నుంచి చాలా మంది ఆర్టిస్టులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కూడా వాళ్ళకు సరైన ఆధారం లేకుండా అయిపోతుంది అన్నట్టు. అంటే ఏఐ టెక్నాలజీ తోటి ఎన్నో చిత్రాలు సృష్టిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చినా కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ తోటి వేసిన పెయింటింగ్ 100 ప్రింట్అవుట్ తీయచ్చు. కానీ ఒక ఆర్ట్ పెయింటింగ్ చేస్తే అది ఒక్కటే ఉంటది. కాబట్టి ఆర్ట్కే విలువ ఉంటుంది ఎప్పటికైనా. ఆదరణ అనేది ఎట్లా ఉంది అప్పుడు ఇప్పుడు? ఆదరణ పర్వాలేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా కానీ ఆర్టిస్టులకు మంచి ఆదరణ లభిస్తున్నది. మొన్న కూడా రీసెంట్గా మన ఇండియన్ మొదటి చిత్రకారుడు రాజా రవివర్మ గ్రేట్ ఆర్టిస్ట్, మన ఇండియన్ ఫస్ట్ ఆర్టిస్ట్. వారి పెయింటింగ్స్ బొంబాయిలో వేలంపాట్లో అంత ధర పలికిందంటే ఆర్టిస్టులందరికీ కూడా ఉత్సాహం అనిపిస్తుంది. అవును. ఎంతవరకు ధర పలికింది అక్కడ? 197 కోట్లు పలికింది. 197 కోట్లు? ఎగ్జాక్ట్లీ. పేపర్లో మీరు చూసిరు మేడం, మీరు న్యూస్ లో ఎన్నో పేపర్లు వచ్చింది, న్యూస్ లో వచ్చింది, మనం చెప్పేది న్యూస్ లో ఉన్నది. ఓకే. ఎందుకు మరి అందరూ ఆర్టిస్టులే, కొంతమందికి ఎందుకు గుర్తింపు దక్కుతుంది ఇప్పటికీ? రాజా రవివర్మ అని అంటారు తప్ప తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? యాక్చువల్ రవివర్మ గారు ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాడు. వారు ఉన్నప్పుడు అంత ధర పలకలే. వారు కూడా అప్పలపాలయ్యారు. వారు వేసిన డ్రాయింగ్స్ మొత్తం ప్రింట్అవుట్, దేవతామూర్తులు. అసలు దేవతామూర్తులు అంటే ఎవరికి తెలియదు, చిత్రాల ద్వారా ఎవరికి తెలియదు. వారు చిత్రించిన చిత్రాలే
ఒక ప్రింటింగ్ విదేశం నుంచి ఒక ప్రింటింగ్ మిషన్ తెప్పించి అవి ప్రింట్ చేయించి అవి ప్రతి ఇండియా మొత్తం పంపించిన అన్నట్టు. అట్లా పాపులర్ అయ్యారు వారు. కానీ వారు అప్పులపాలై చివరికి ఆ ప్రింటింగ్ ప్రెస్ని అమ్ముకునే స్థితికి వచ్చింది. వారి పెయింటింగ్స్ కూడా తక్కువ ధరకే కొనుక్కునేది వారు ఉన్నప్పుడు. కానీ వారు చనిపోయిన తర్వాత ఇప్పుడు అంత విలువ దక్కింది. అంటే తెలుసుకోవచ్చా, అంటే మీరు కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి రవి వర్మ గారికి ఆర్ట్ యొక్క గొప్పతనం ఏంటి, ఇప్పటికీ ఆయన ఆర్ట్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అంటే మన ఇండియా సంస్కృతి, ముఖ్యంగా మన హిందూ దేవతామూర్తుల చిత్రాలు, ఇప్పుడు రామాయణం కానీ మహాభారతం మీద ఆయనకు బాగా పట్టు ఉండేది. ఆ చిత్రాలు బాగా వేసేది. ఇప్పుడు యశోద కృష్ణ కానీ రాధాకృష్ణులు కానీ ఎన్నో దేవతామూర్తుల చిత్రాలు చిత్రించి ఆ చిత్రాలలో కూడా ఆ ఫేస్లో చాలా అందమైన సొగసులు ఉంటాయి అన్నట్టు. అది ప్రజల్లో బాగా ఆకట్టుకొని ఫేమస్ అయ్యారు సార్. ఓకే, అంటే ఆర్టిస్టులకు ఒక దానిపైన పట్టు అనేది ఉండాలి. సో ఆ విధంగా చూస్తే మీకు దేనిపైన పట్టుంది? నేను నేచర్, ప్రకృతి రమణీయత, నేచర్ పెయింటింగ్స్ వేస్తుంటాను నేను, ల్యాండ్స్కేప్. తర్వాత మన తెలుగింటి ఆడపడుచు చిత్రాలు అద్భుతంగా గీస్తుంటాను నేను. తెలుగింటి ఆడపడుచు, ఓకే. మన తెలంగాణ, మన తెలుగు సంస్కృతి ఫెస్టివల్స్ మీద కూడా బాగా వేస్తుంటాను నేను. ఓకే, అంటే మీరు ఇన్స్పైర్ కూడా చేస్తూ ఉంటారు మీ ఆర్ట్స్తో అని విన్నాము. అంటే ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తారు, ఎవరిని ఇన్స్పైర్ చేస్తారు? అంటే ఇప్పుడు మనం ఒక చిత్రం వేసినామంటే అది ప్రపంచంలో ఎక్కడ ఉండొద్దు, మనకు కొంచెం నుంచి జాలు వరాలి. అలాంటి చిత్రాలకి ఆదరణ ఉంటే దాన్ని చూసి ఎవరైనా మిగతా ఆర్టిస్ట్ ఇన్స్పైర్ అవుతారు. మనుషులు అంటే మీ ఆర్ట్స్ చూసి వాళ్ళు, మీరు దాంట్లో ఒక మెసేజ్ చూసి వాళ్ళు మోటివేట్ అవుతారు అని. సో అట్లా ఎలా మీరు ఇన్స్పైర్ చేసిన ఎన్నో ఉన్నాయి అని విన్నాను. సో ఏంటి అది? అంటే నేచర్ పరంగా నేచర్ ని స్పాయిల్ చేయొద్దని, సో మీరు మీ ఆర్ట్స్ త్రూ మోటివేట్ చేస్తూ ఉంటారు అని విన్నాం అనమాట. సో వాటి గురించి చెప్తారా? అయితే ఇప్పుడు ఉదాహరణకు నేను నేచర్ మీద వేస్తున్నా, ఎందుకంటే నేచర్ను ప్రతి ఒక్కరూ ప్రేమించాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా జీవనాధారం ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాస గాలి. ఆ యొక్క ఆక్సిజన్, ఆ గాలి లేకపోతే మనం ఎవరం జీవించలేం. కాబట్టి అలాంటి ప్రాణవాయువు ఇచ్చేది చెట్లు. ఆ చెట్లను మనం బతికించుకోవాలి. కాబట్టి ఆ చెట్ల మీద ప్రతి మనిషికి కూడా అభిమానం పొందటందుకు, పెరగటందుకు నేను ప్రకృతి మీద ఎన్నో అద్భుతమైన చిత్రాలు క్రియేట్ చేసి వేయటం జరుగుతుంది. ఉదాహరణకు ఒక చెట్టునే ఒక అద్భుతమైన ఒక తల్లిలాగా నేను క్రియేట్ చేసి ఈ భుజం మీద ఒక బాబుని, ఈ భుజం మీద ఒక పాపను కూర్చోబెట్టుకొని 2 చేతులు ఇలా పెట్టి, ఒక చేతిలో పండ్లు, ఒక చేతిలో కూరగాయలు. అంటే ఆ నేచరే మనకు అన్ని ఇస్తుంది అన్నట్టు చెప్పడం కోసం నేచర్ ని కాపాడుకుంటే నేచర్ మనల్ని కాపాడుతుంది. అలాగే చిన్న పిల్లల్ని కూడా ఇన్స్పైర్ చేస్తూ కూడా మీరు అంటే ఆర్ట్స్ వేస్తూ ఉంటారంట. ఏంటి అవి తెలుసుకోవచ్చా? ఆ చిన్న పిల్లల కోసం కూడా నేను వాళ్ళ సింపుల్గా డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల, ఎందుకంటే పిల్లలకు బొమ్మలన్నా బొమ్మల పాటలన్నా చాలా అద్భుతంగా ఇష్టం ఉంటుంది వాళ్ళకు. టీచర్ ఒట్టిగా పేపర్తో అది ఆలు కానీ ఏబిసిడ్లు కానీ రాయి అంటే వాళ్ళు మారం చేస్తుంటారు. అదే ఒక అక్షరాన్ని ఒక బొమ్మగా మలిసి వేయమంటే వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది. వాళ్ళకి ఇంకా ఉత్సాహం. అంటే పిల్లలు బొమ్మలన్నా బొమ్మల పాటలన్నా బాగా లైక్ చేస్తారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఒక ఆర్ట్ టీచర్గా సమ్మర్ క్యాంపులు పెట్టి పిల్లలకు నేర్పిస్తుంటాను. బుక్స్ కూడా వేయటం జరిగింది. ఆ బుక్స్ అవును, ఎన్నో బుక్స్ మీరు అంటే మీ సొంత డబ్బులతో ఈ బుక్స్ ఎవరైనా స్పాన్సర్స్ చేస్తారా అండి? నా సొంతం. సో దీనివల్ల మీకు అంటే ఇవి సేల్ అవ్వాలి, వీటి వల్ల మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? పర్వాలేదు, పిల్లలు చాలా ఉత్సాహపడుతున్నారు. వాళ్ళకు ఒక మంచి బూస్టింగ్ లాగా, ఒక బూస్ట్ లాగానే కొనుక్కునే వాళ్ళు ఉన్నారు పిల్లలు. అవునా? ఎందుకంటే వాళ్ళకు దీంట్లో ఎంత అద్భుతంగా ఉంటే ఇప్పుడు ఇలాంటి పుస్తకాలు ఎక్కడ దొరకవు. అవును, ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు ఈ పుస్తకాలు ఎందుకంటే ఎక్కడ వాళ్ళకు లభించవు. ఎందుకంటే ప్రతి లెటర్ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తలకట్ట దీర్ఘాలు, వంటలు, ఏబిసి అన్ని లెటర్స్ కూడా అసలు చాలా క్రియేటివిటీ సృష్టించాలి. ఒక బొమ్మగా సృష్టించాలంటే చాలా కష్టపడాలి. పిల్లల కోసం నేను ఎంతో కష్టపడి తయారు చేసినాను. ఇప్పుడు ఈ పుస్తకాన్ని అసలు 2 తెలుగు రాష్ట్రాలు కూడా మంచి పేరు వచ్చింది. అవునా? ఓకే, ఇప్పుడు తీసుకుంటున్నారా అండి బుక్స్ ఇవి? ఎవరైనా ఈ రోజుల్లో కొంటున్నారా? పిల్లలు ఎవరైనా చూస్తే మాత్రం మమ్మీ డాడీ తోటి ఫైట్ చేసి మరి తీసుకుంటున్నారు. ఎన్ని బుక్స్ ప్రచురించారు ఇవి? ఎన్ని సేల్ అయినాయి? దాదాపు ఒక 2000 బుక్స్ దాకా. అవునా? ఓకే, అంటే మీకు అంటే నష్టం ఏం జరగలేదు? కానీ నష్టం ఏం జరగలేదు. మనం సొంతంగా డబ్బులు పెట్టి పబ్లిష్ చేసినా గానీ అవన్నీ కూడా కొనుక్కున్నారు పిల్లలు. కాబట్టి మనకు నష్టం లేదు. పేరెంట్స్ మన హైదరాబాద్ బుక్ ఫేర్ లో
ఈ బుక్స్ పెట్టడం జరిగింది. పేరెంట్స్ ఒక 3 పిల్లల్ని తీసుకుని వచ్చి 3 బుక్స్ తీసుకుని ఈ చక్కటి పుస్తకాలు సార్ మా పిల్లలకి ఇది ఎంతో గొప్ప పుస్తకాలు, మా పిల్లలకి బుక్స్ తో పాటు మీ ఆటోగ్రాఫ్ కూడా ఇక కావాలని చెప్పి నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అబ్బా ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా అట్లా చాలా అంటే. హ్యాపీ అనిపించింది. అంటే ఓకే. ప్రతి ఒక్కరూ ఈ బుక్ ని మెచ్చుకోవడమే తప్ప ఎవరు కూడా ఇంత కామెంట్ చేయాలి, ఎందుకంటే పిల్లలకు మంచి బూస్టింగ్. అవును అంతే కదా. ఇప్పుడు అంతా సోషల్ మీడియా దాంట్లో ఉండడం కన్నా ఇలాంటి బుక్స్ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లి ఆ బుక్స్ ఇప్పించి అది చేస్తే కొంచెం ఇప్పటికైనా పిల్లలకి మారుతుంది, కొంచెం వాళ్ళ చెయ్యి కూడా మంచిగా తిరుగుతుంది, తిరుగుతది. డ్రాయింగ్ వస్తుంది, రైటింగ్ వస్తుంది. ఎందుకంటే రైటింగ్ కూడా అందంగా రావాలంటే డ్రాయింగ్ లోనే దాగి ఉన్నది. కరెక్ట్. డ్రాయింగ్ చక్కగా వేస్తే రైటింగ్ వస్తుంది చక్కగా. ఇప్పుడు అంతా డిజిటల్ బోర్డులు, డిజిటల్ హ్యాండ్ రైటింగ్స్ అన్ని కూడా. సో ఇలాంటివి రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా అంటే సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయిపోయారు పిల్లలు. టీవీ చూడడము లేకపోతే మొబైల్ దానివల్ల కళ్ళకి ఎఫెక్టే తప్ప పిల్లలకు మైండ్ ఎఫెక్ట్, కండ ఎఫెక్టే. ఈ పుస్తకాల వల్లే వాళ్ళకి ఇంకా జ్ఞానం పెరుగుద్ది, అన్ని చక్కగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు రాసిన ఈ బుక్స్, మీ నుండి వచ్చిన ఈ బుక్స్ కొనాలి అంటే ఇప్పుడు ఎవరికైనా కావాలి అని అంటే ఎట్లా? అంటే ఎవరు నా ఫోన్ నెంబర్ తోటి కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకు పంపించేస్తాను, వాళ్ళ అడ్రస్ పంపిస్తాను. ఓకే. సో ఇంకా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? దేని వల్ల మీరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు? మీరు వేసే ఆర్ట్స్ కి ఏంటి ఇన్స్పిరేషన్? ఏది చూసి వెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది మీకు? అంటే యాచవలో ఒక కళాకారుడు, చిత్రకారుడు మధ్యలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. అంటే 24 hours ఆన్లోనే ఉంటుంది, ఒక సిస్టమ్ లాగా. మైండ్ పడుకున్నా కానీ మధ్యలో మొత్తం అన్ని రకరకాలుగా తిరుగుతుంటాయి అన్నట్టు. అవన్నీ కూడా చిత్రాలుగా మలచాలని అనిపిస్తుంది. దాంట్లో బెస్ట్ అనిపించింది అంటే పక్కన పేపర్ ఉంటే పేపర్ మీద డ్రా చేసేస్తాం. అట్లా అంటే తన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే కళ. అంటే ఆ కుంచె నుంచి మనం చిత్రాలని, రకరకాల చిత్రాలని జాలు వరుస్తాం. అంటే అట్లా అలాంటి చిత్రాలకే విలువ ఉంటుంది. అట్లా మీరు ఒక పేద రైతు కుటుంబంలో పుట్టారు, ఫణిగిరి కదా మీరు పుట్టింది? పనిగిరి. ఫణిగిరి. సో అప్పుడు మీరు ఇట్లా ఈ కళని మీరు వృత్తిగా ఎంచుకుంటాం అన్నప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నారు? మా పేరెంట్స్ మంచిగానే ఎంకరేజ్ చేసేది. ఎందుకంటే పెయింటింగ్స్ నేను వాళ్ళకు యాచువల్ నేను 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. తల్లిదండ్రులకు వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పి నేను నా చదువును కూడా ఆపేసి పెయింటింగ్లో దిగి వాళ్ళకు అప్పట్లోనే పెయింటింగ్ ద్వారా డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇచ్చేది. అంటే పేరెంట్స్ వాళ్ళు అప్పుల పాలై ఇట్లా వాళ్ళ బాధ చూడలేక నా చదువును డ్రాప్ చేసేసి నా పెయింటింగ్ చేసి వాళ్ళకు ఉపాధిగా వాళ్ళకు డబ్బులు ఇచ్చేది అన్నట్టు. అంటే అప్పటి నుంచి నేను ఎంతో అంత సంపాదించారు. ఓకే. ఇప్పటికీ సంపాదిస్తూనే ఇప్పటికి కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కూడా నా పెయింటింగ్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. మీకు ఎప్పుడైనా బాధపడ్డారా? అంటే మీరు అంటే సొసైటీని ఇన్స్పైర్ చేస్తారు, సో అందరి కోసం ఆలోచిస్తారు, పిల్లలు, నేచర్, ఇంతమంది కోసం ఆలోచిస్తారు. సో ఇంత కళ ఉంది మీకు, ఆ కళకి తగ్గ గుర్తింపు మీకు వచ్చిందా? అసలు యాక్చువల్ నాకు కళకు దగ్గర ఇంకా గుర్తింపు ఇంకా పూర్తిగా రాలేదని చెప్పుకోవాలి. ఇక నాకు ఇంకెన్నో అవార్డ్స్, ఇప్పుడు ఒక 50 దాకా అవార్డ్స్ సంపాదించుకున్నా. ఇంకా ఎన్నో అద్భుతమైన అవార్డ్స్, ప్రభుత్వ అవార్డ్స్, ఇంకెన్నో అద్భుతమైన అవార్డ్స్, డాక్టరేట్, పద్మశ్రీ, అంత లెవెల్గా ఎదగాలని చెప్పి అనిపిస్తుంది. మనకు తృప్తి అనేది ఉండదు కళాకారుడికి. ఇక నేను ఇంత చేసిన ఇక చాలు అనేది ఉండదు. అంటే ఎంత నేర్చుకున్నా తక్కువే, ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువే. ఓకే. యాక్చువల్లీ అంటే కళాకారుడి జీవితము, వాళ్ళ వృత్తి అనేది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మీరు పెయింటింగ్స్ వేస్తారు, అవి సేల్ చేయాలి, లేకపోతే 10 మందికి తెలియాలి. సో ఎట్లా ప్రపంచానికి తెలిసేది మీ కళ గురించి? ఇప్పుడు మనం పెయింటింగ్స్ కష్టపడి పెయింటింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు వరల్డ్ లెవెల్లో కూడా ప్రతి చోట కూడా ఆర్ట్ గ్యాలరీస్ ఉంటాయి. అంటే కళాకారులకు ప్రోత్సహించడానికి ప్రతి చోట ఆర్ట్ గ్యాలరీలు ఉంటాయి. ఇప్పుడు విదేశాల్లో కూడా ఆర్ట్ గ్యాలరీలు ఉంటాయి. ఇంతెందుకు మన హైదరాబాద్లో కూడా ఒక 5-6 ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ పెద్దది హైదరాబాద్లో, ఒక 4 అంతస్తులు అట్లా బిల్డింగ్స్ ఉంటుంది. ఇక మిగతాయి కూడా చాలా ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి. ఇక వాళ్ళ ప్రతిభ చాటుకుంటేందుకు ఆ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్లో పెడుతుంటాం మేము. మొత్తం ఇట్లా వాళ్ళకి పెట్టేస్తాం. నచ్చిన వాళ్ళకి అద్భుతంగా అనిపించింది అనుకో కొనేస్తారు, కొనుక్కుంటారు. ఓకే. అట్లా మీది ఎక్కువ ధర పలికి సేల్ అయింది ఏదైనా ఉందా? ఒక పెయింటింగ్ 50,000 సేల్ అయింది మేడం. ఓకే. మన సూర్యాపేట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వారు తీసుకోవడం జరిగింది.
అదే స్వాగతం చిత్రమే తీసుకోవడం జరిగింది. ఓకే. ఉమ్. సో ఇలాంటి వాళ్ళకి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తుంటాయి. బాపు రమణ గారు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి ఆర్టిస్టులు. అవును. సో ఎప్పుడైనా అప్పట్లో కొంచెం అంటే మీ టైంలో కొద్దిగా సీరియల్స్, సినిమాలలో కూడా ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఉండేవి కదా! మీరు అట్లా అవును. ట్రై చేశారా ఎప్పుడైనా? నేను సినిమాలు ఎప్పుడు ట్రై చేయలేదు, ఆ! ఎందుకంటే ఇక స్వతహాగా సెల్ఫ్గా ఇట్లా డెవలప్ కావాలనే ఉండేది నాకు. ఓకే. ఈ విధంగానే మనం ఇట్లా ఎగ్జిబిషన్లో పెయింటింగ్స్ చేస్తూ ఈ విధంగానే మోటివేట్ కావడం కోసం కార్టూన్స్ కూడా వేసేది. ఇక మనం ఇదే వృత్తి ఎంచుకోవడం జరిగింది. ఉమ్. యాక్చువల్ బాపు గారు వారు మొదటి నుంచి కూడా సినీ నిర్మాత, దర్శకులు. ఉమ్. ఇక వారు చక్కగా అలా సినీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ చిత్రాలు కూడా బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఉమ్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండమైన పేరు ఉన్నది వారికి. ఓకే. ఎప్పుడైనా బాపు వెళ్ళి అంటే- కలవడం జరిగిందా? అంటే ఇలా? బాపు గారిని కలవలే కానీ బాపు గారి ఓన్ బ్రదర్ శంకర్ నారాయణ సత్యరాజు ఆ. వారు నా నుంచి నా ఫోటో ఆర్ట్ చేసి నా ఉమ్. గురించి డీటెయిల్స్ రాసి ఒక బుక్లో కూడా ప్రచురించిండు. ఉమ్. అంటే మన తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల ఆర్టిస్టులు, కార్టూనిస్టుల వాళ్ళ క్యారికేచర్లు గీసి వారి గురించి డీటెయిల్స్ రాయడం జరిగింది. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఉమ్. బాబు గారి ఓన్ బ్రదర్ నా బొమ్మ గీసిండని చెప్పి సంతోషం అనిపించింది. ఉమ్. అట్లా. Nice. అంటే వారిని కూడా చూసిన దూరం, కానీ దగ్గరికి వెళ్ళి పలకరించలేదు, కానీ వీరిని మాత్రం పలకరించిన ఓకే. సత్యరాజు గారిని. ఓకే. మరి మీరు పేపర్లకు కూడా పనిచేశారని చెప్తున్నారు కదా, ఏ పేపర్లకు చేశారు మీరు? ఈనాడులో ఒక 4 years చేశాను మేడం. ఉమ్. సూర్యాపేట డిస్ట్రిక్ట్ పేపర్ ఉమ్. అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేశాను. ఉమ్. ఈ హైదరాబాద్ వార్తాపత్రిక జాతీయ దినపత్రికలో లోయర్ ట్యాంక్ బండ్ ఉమ్. అక్కడ 1 year చేశాను. ఓకే. అంటే శాలరీ లాగా ఇచ్చేవాళ్ళ వాళ్ళు? సాలరీ ఇచ్చేది, మన Okay. వార్తలో సాలరీ లాగా ఇచ్చేది, అక్కడ ఆ. ఇట్లా బొమ్మ కింద అని చెప్పి ఇచ్చేది ఓకే. సూర్యాపేట. ఓకే. కొంతమంది గీస్తారు కదా ఇట్లా, ఇది సంగతి లేకపోతే ఇంకేదో వస్తూ ఉంటుంది. కార్టూన్ ఆకారం శ్రీధర్ శ్రీధర్ గారు ఆ, కార్టూన్. సో వీళ్ళకి ఇంత మంచి గుర్తింపు వచ్చింది కదా మరి. ఉమ్. సో మరి మీరు అట్లా గీసినప్పుడు మరి మీకెందుకు రాలేదు? అంటే యాక్చువల్ వాళ్ళు ఒక 10 years 20 years అట్లా పత్రికలు అలాగే చేసిరు వాళ్ళు. ఉమ్. నేను 1 year చేసి మళ్ళీ వెళ్ళిపోవడం వల్ల ఇక దాంట్లో ముందుకు సాగలేకపోయినా నేను. ఇక స్వతహాగా నేను ఇట్లా చిత్రకారుడిగా ఎదగాలని చెప్పి ఈ బ్రష్ పట్టుకొని క్యాన్వాస్ మీద పెయింటింగ్స్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే క్యాన్వాస్ మీద పెయింటింగ్స్ మాత్రమే వరల్డ్ లెవెల్ ఫేమస్ ఉంటాయి, వాటికి ఆదరణ ఎక్కువ ఉంటుంది, వాటికి కూడా అమౌంట్ బాగా వస్తుంటుంది. ఓకే. అట్లా. అంటే ఏంటో తెలుసుకోవచ్చా, ఎన్ని రకాల పెయింటింగ్స్ ఉంటాయి అసలు యాక్చువల్గా? ఇప్పుడు పెయింటింగ్స్ దాదాపు 30-40 రకాల పెయింటింగ్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు వాటర్ కలర్స్ తోటి చేయొచ్చు, అక్రిలిక్ తోటి చేయొచ్చు, ఆయిల్ పెయింటింగ్ చేయొచ్చు, మాండాలా ఆర్ట్ అని ఉంటుంది, గ్లాస్ ఆర్ట్ అని ఉంటుంది, శాండ్ ఆర్ట్ అని ఉంటుంది, ఇసుకతోటి డ్రాయింగ్ వేయటం, వాటర్ కలర్స్ తోటి ఎన్నో రకరకాల డ్రాయింగ్స్. మీరు ఒక ఆర్టిస్ట్ కదా, సో ఆర్ట్ ఎక్కడున్నా ఆటోమేటిక్ గా మీ మనసు అక్కడికి పోతుంది. ఒడిశాలో రఘురాజ్పూర్ అనే గ్రామం ఉంది. సో అది మొత్తం ఆ ఇంటికి ఒక ఆర్టిస్ట్ ఉంటారంట. ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళారా? నాకు ఈ మధ్యలో ఈశ్వరయ్య ఆర్ట్ గ్యాలరీలో సార్ చెప్పిండు, ఒకసారి అక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటది, అక్కడే మొత్తం హిందూ భోజనాలు గిట్ల మొత్తం అన్ని ఉంటాయి, మనం వేసిన పెయింటింగ్స్ అక్కడ ఎన్ని పెయింటింగ్స్ అంటే అన్ని పెయింటింగ్స్ వేసి అక్కడ ఇచ్చి రావచ్చు, మనకు తగిన గుర్తింపు కూడా వాళ్ళు ఇస్తారు అని చెప్పి అన్నారు. ఒకసారి నాకు వెళ్ళాలని ఉంది మేడం, తప్పకుండా వెళ్తాను. ఓకే. అంటే ఏంటి, ఇప్పుడు మీరు వేసిన ఆర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించడమే తప్ప మీకు ఇంకొక ఆప్షన్ అనేది లేదా? మీ ఆర్ట్స్ ఇంకా ప్రపంచానికి తెలియడానికి, మీకంటూ ఒక గుర్తింపు రావడానికి, లేకపోతే ఇంకా జాబ్స్ లాగా మీకు రావడానికి అలాంటిది ఏమి ఉండదా ఇందులో? ఓన్లీ ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పుడు ఆర్ట్ ఫెయిర్ అని జరుగుతుంది, ఆర్ట్ ఫెయిర్ అని అంటే మన ఇండియాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఆ ఫెయిర్లో పెడుతుంటారు స్టాల్స్ తీసుకొని, అట్లా గ్రూప్ ఎగ్జిబిషన్ అంటారు దాన్ని. అట్లా గ్రూప్ ఎగ్జిబిషన్లో పెట్టినా మనకు బ్రహ్మాండమైన పేరు వస్తుంటుంది, ఇటు గ్యాలరీలలో పెట్టినా పేరు వస్తుంటుంది, ఇటు గ్రూప్ ఎగ్జిబిషన్, సోలో ఎగ్జిబిషన్ ఇట్లా పెట్టడం వల్ల ఆ విధంగా మనం పేరు సంపాదించుకోవచ్చు. అదే ఇండియా మొత్తం కూడా అన్ని గ్యాలరీలలో గ్రూప్ ఎగ్జిబిషన్లో పాల్గొనవచ్చు. ఓకే. సో అయితే మంచి పేరు వచ్చింది అనుకోండి, ఫైనాన్షియల్ గా ఎదుగుతారు. సో ఈ కళ అయినా మీరు పూర్తిగా టాలెంట్ ని నమ్ముకున్నప్పుడు ఆ కళ అయినా మనల్ని ఫైనాన్షియల్ గా ఎదిగేలా చేస్తుంది. మరి ఫైనాన్షియల్ గా అంటే డబ్బు పరంగా మీ ఆర్ట్ మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టింది? అంటే ఉన్నత శిఖరాలకు ఎదిగారా, లేకపోతే ఎక్కడున్నారు అక్కడే ఉన్నారా? యాక్చువల్ ఎంత సంపాదించుకున్నారు? కళాకారులు ఎంత సంపాదించినా మళ్ళీ పెట్టుబడే పెట్టవాలి సార్. రంగులకు, బ్రష్లకు ఇప్పుడు 10,000 రూపీస్ పెన్సిల్ ఉంటుంది, కలర్స్ కూడా 10,000 20,000 కలర్స్ ఉంటాయి, పెన్నులు ఉంటాయి, 10,000 పెన్నులు ఉంటాయి, బ్రష్లు ఉంటాయి. కాబట్టి
చాలా వరకు మేము వేసిన వచ్చిన డబ్బులు కూడా మాకు పెట్టుబడికే పెడుతుంటాం ఎక్కువ. కానీ ఎక్కువ సంపాదించే వాళ్ళు తక్కువే ఉంటారు. కానీ ఎవరైనా సంపాదించుకురంటే వాళ్ళు గ్రేట్ అని చెప్పుకోవాలి. అట్లా. ఓకే. ఈ వరల్డ్ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ డావిన్స్ మోనాలిసా ఆర్ట్ ఒకటి వేశారు కదా, సో అది కూడా అంతే. సో ఇప్పటికీ కూడా మోనాలిసా గురించి, ఆ ఆర్ట్ గురించి, డావిన్స్ గారి గురించి అసలు ఎవరు మర్చిపోరు. ఎన్ని సంవత్సరాలైనా సరే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అవును. అసలు మోనాలిసా ఆర్ట్ యొక్క గొప్పతనం ఏంటి? యాక్చువల్ వారు డావెన్సీ గారు ఆ పెయింటింగ్ క్యాన్వాస్ మీద వేయలే, ఒక ప్యానల్ మీద వేసారు. అంటే అదే వుడ్కి సంబంధించిన ప్యానల్ అన్నట్టు. అది ఆ ప్యానల్ మీద వేసిన పెయింటింగ్. అది 500 years అయింది అది ఆ పెయింటింగ్ వేసి. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అంటే ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్. అంటే ఆది మానవులు 1000 సంవత్సరాల క్రితం వేసిన ఆది మానవుల పెయింటింగ్లు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆర్ట్ అనేది ఎప్పటికైనా షేడ్ అవ్వదు, పోదు. కాబట్టి ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. కానీ అది షేడ్ అయ్యే ముచ్చట ఉండదు. దాంట్లో ఎన్నో భావాలు పలికిస్తుంది మొనాలిసా పెయింటింగ్ లో. అదేమైనా కొంచెం చెప్తారా? ఎందుకంటే నాకు అర్థం కాదనమాట. అంటే ఇప్పుడు మనం విచారంతో చూస్తే విచారంగా అనిపిస్తుంది, బాధగా చూస్తే బాధగా అనిపిస్తుంది, ఆనందంతో చూస్తే ఆనందంగా అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఆ బొమ్మలో ఆ భావాలు పలికిస్తుంది అన్నట్టు. కాబట్టి ఆ ఆర్టిస్ట్ గొప్పతనం, కొంచెం గొప్పతనం అన్నట్టు అంతే. ఓకే. ఆర్టిస్టులు అంటే మనం ఎక్కువగా వినేది రవి వర్మ అండ్ ఎంఎఫ్ హుసేన్ గారి గురించి కూడా వింటాం, ఆయన ఆర్ట్స్ కి సంబంధించి కూడా. సో ఆర్టిస్టులు అంటే మనకి చాలా కొద్ది మంది మాత్రమే అందరికీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మన రవి వర్మ గారు, ఎంఎఫ్ హుసేన్ గారు. సో ఎంఎఫ్ హుసేన్ గారి ఆర్ట్ల యొక్క గొప్పతనం ఏంటి? వారు ఎక్కువ హార్స్ మీదనే రీసెర్చ్ చేసేది. వారు కూడా చాలా కష్టాలు పడ్డారు. వారు బాంబే స్టూడియోలో ఫస్ట్ వారు కూడా కమర్షియల్ ఆర్టిస్టే. సైన్ బోర్డ్స్, బ్యానర్స్ రాశారు వారు కూడా. మరి వారు అట్లా వేసి వాళ్ళు సినిమా హీరోయిన్ల చిత్రాలు పెద్ద పెద్ద కట్అవుట్స్ మీద కూడా వేసేది. అవును. అట్లా వారు కమర్షియల్గానే చేసి తర్వాత ప్రొఫెషనల్గా వారు ఆర్ట్స్ మీద బాగా రీసెర్చ్ చేసి చిత్రాలు వేయటం జరిగింది. ఇక వారు ఎగ్జిబిషన్లో వారు సినీ నిర్మాత కూడా. ఇక ఆ విధంగా వారు ఇంకా బాగా పాపులర్గా బ్రహ్మాండంగా ఎదగటం జరిగింది. వారు ఎక్కువ ఆర్ట్స్ మీదనే చిత్రాలు వేసేది. అయితే మీరు ఈ 2 పేర్లు అంటారు, కానీ మన టాప్ 10 ఇండియన్ టాప్ 10 ఆర్టిస్టులు ఉన్నారు. ఆ టాప్ 10 ఆర్టిస్టులో మన జనగణమన రాసిండు ఠాగూర్ కూడా గ్రేట్ ఆర్టిస్ట్. చాలా మంది ఉన్నారు, ఎంతో మంది ఆర్టిస్టులు, కానీ టాప్ 10 ఆర్టిస్టులో వీళ్ళు ఉంటారు. ఇంకా మనకు తెలవని ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఓకే. సో ఎంఎఫ్ హుసేన్ గారి హార్స్ మీద చేస్తే మీరు పనిగిరి మీద చేశారా రీసెర్చ్? నేను ఆ పనిగిరి మీద చేసిన అని చెప్పవచ్చు మేడం. ఎందుకంటే పనిగిరి బుద్ధిస్ట్ 2000 సంవత్సరాల క్రితం గ్రేట్ బుద్ధిస్ట్ సైట్. ఇది రాబోయే తరాలకు ఆర్కిటెక్చర్ మొత్తం వాళ్ళ చదువు మొత్తం అదే కదా మేడం. శిల్పాల మీద అదే కదా వాళ్ళ చదువు మొత్తం. వాళ్ళకు కూడా యూజ్ అయ్యిద్ది కదా, రాబోయే తరాలకు కూడా అందించిన వాళ్ళం అవుతాం అని చెప్పి ఇక నేను దాని మీద రీసెర్చ్ చేసి 6 నెలలు రీసెర్చ్ చేసి ఆ బుక్ వేయడం జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఐఏఎస్లు, ఐపీఎస్లు మెచ్చుకున్నారు మన పుస్తకాన్ని. ఓకే. ఆ బుక్స్ సేల్ అయినాయా? ఆ బుక్స్ అంటే ఎంతైనా కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అంటే వాళ్ళకి బూస్టింగ్, వాళ్ళకి చదువు, ఇది ఒక చదువులో ఒక భాగం కాబట్టి కొనుక్కుంటారు. అది కూడా కొనుక్కుంటున్నారు కానీ వీటంతా లేదు. ఇప్పుడు ఇట్లాంటి బుక్స్ కి ఆదరణ ఏమైనా ఉందా అంటారా? ఇక బుక్స్కు ఆదరణ అంటే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం బుక్ ఫేర్ అని పెడతారు. ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ పెడతారు. ఆ బుక్ ఫేర్లో మనం ఒక స్టాల్ తీసుకొని అక్కడ పెట్టినప్పుడు సేల్ చేసుకోవచ్చు. కానీ రాను రాను ఈ బుక్ రీడింగ్ చేసేవాళ్ళు చాలా మంది తగ్గిపోలే. ఇప్పుడు ఆన్లైన్ లాంటివి ఆన్లైన్ లో సెల్లో ఓపెన్ చేయగానే మెయిన్ ఎడిషన్ అని వస్తున్నాయి, మెయిన్ హెడ్డింగ్స్ అని వస్తున్నాయి. అవి చదివేస్తారు, ఆడ పడేస్తారు. సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే అసలు న్యూస్ చూడరు వాళ్ళు. మరి మీరు ఎందుకు అట్లా ట్రై చేయలేదు? ఇప్పటికీ అలా అక్కడ కూడా మీకు అవకాశం ఉంటుంది కదా, మీరు ఏమైనా స్టోరీస్ రాయడానికి. మీరు ఏమైనా వాళ్ళకి వచ్చిన బిజినెస్ అంతా కూడా ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు కదా, ఆన్లైన్ త్రూ చేస్తూ ఉన్నారు. మీకు అలాంటి ఆప్షన్ ఏం లేదా? అంటే కొంతమంది ఆన్లైన్లో బుక్స్ సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక మనం ఈ పెయింటింగ్ ఫీల్డే కాబట్టి మనం ఇది ఏదైనా ఒక హ్యాబీ లాగా పెట్టుకున్నాం అంతే. బుక్స్ ఇట్లా సేల్ చేసుకోవాలి అని ఏం లేదు. ఏమైనా మనం పెయింటర్గా, ఒక ఆర్టిస్ట్గానే గ్రేట్గా ఎదగాలనే తపన అంతే. ఎంతవరకు మీరు అనుకున్న గోల్ ఏంటి? ఎంతవరకు రీచ్ అయ్యారు మీరు? నేను ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో నెంబర్ 1 ఆర్టిస్ట్గా నా పేరే వస్తుంది జిల్లా మొత్తంలో. తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రేట్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నా. జాతీయ స్థాయిలో
అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంకా ఎదగాలి, గ్రేట్గా ఎదగాలని తపన ఉంటుంది మేడం. ఓకే. అది. గుర్తింపు వస్తే సరిపోతుందా? అవార్డులు, రివార్డులు వస్తే సరిపోతుందా? అంటే మీన్స్ అవార్డులు, రివార్డులు వచ్చాయనుకోండి, మీకు ఒక గుర్తింపు వచ్చిందనుకోండి, ఉమ్. ఆ గుర్తింపు ద్వారా ఇప్పుడు మీరు వేసిన పెయింటింగ్స్, కార్టూన్స్‌కి అంటే మంచి ఆదరణ లభిస్తుందా? అంటే మనకు గుర్తింపు, బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవార్డ్స్ వెతుక్కుంటూ వస్తాయి. హ్మ్. ఇప్పుడు డాక్టరేట్ కానీ పద్మశ్రీ కానీ మంచి మనకు బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చిన తర్వాత అయ్యే వెతుక్కుంటూ వస్తాయి. హ్మ్. కాబట్టి ఆ గుర్తింపు రావాలంటే మనం ఇంకా ఉన్న ఆర్టిస్టులలో నెంబర్ 1 స్థానంగా మన పనితనం, మన హార్డ్ వర్క్ హ్మ్. బ్రహ్మాండంగా చేయాలి. ఓకే. అంటే Present ఎప్పటికి నేర్చుకుంటూనే ఉండాలా మీరు నిరంతర ఆర్ట్‌ని? నిరంతర శ్రామికుల్లాగా ఉండాలి. హ్మ్. అంటే కృషి, పట్టుదల, ఏకాగ్రత, నిరంతర శ్రమ. హ్మ్. కాబట్టి అవి ఉంటే ఎవరైనా డెవలప్ కావచ్చు. ఓకే. అలా. మరి మీకు ఇవన్నీ ఉన్నాయి గదా! ఉన్నాయి మేడం. హ్మ్. అదే. ఓకే. ఓకే. ఇంకా మీరు రకరకాల ఆర్ట్స్ వేస్తూ ఉంటారు కదా! శాండ్ ఆర్ట్ కూడా మీరు వేస్తారా? నేను పిల్లలకు సమ్మర్ క్యాంపులు పెట్టినప్పుడు కంపల్సరీ వాళ్ళకి అన్ని రకాలు నేర్పిస్తాను. డూడుల్ ఆర్ట్ అని కూడా ఉంటుంది. హ్మ్. డూడుల్ ఆర్ట్ అంటే చుక్కలతో పెట్టడం. శాండ్ ఆర్ట్ అని ఉంటుంది. గ్రిల్ ఇప్పుడు గ్రిల్ డిజైన్ అని, జామెట్రికల్ డిజైన్ అని, వుడ్ కార్వింగ్ డిజైన్ అని, మోడర్న్ డ్రాయింగ్ అని, మోడల్ డ్రాయింగ్ అని, హ్మ్. నేచర్ పెయింటింగ్స్ అని, ఇవన్నీ కూడా పిల్లలకు వాళ్ళకు బేసిక్స్ నేర్పిస్తుంటాను నేను. ఓకే. అంటే నేర్చుకుంటున్నారనమాట ఇప్పటికి ఆర్ట్స్ నేను సమ్మర్ క్యాంపులు పెడుతుంటా. ఆహాహా! సమ్మర్ క్యాంపులు పెట్టి పిల్లలకు కానీ ఎవరికి కానీ వాళ్ళకు డ్రాయింగ్స్లో టెక్నిక్స్ అన్ని చెప్తుంటాను, నేర్పిస్తుంటా. హ్మ్. కాబట్టి డ్రాయింగ్స్ ఎన్ని రకాలు రకరకాలుగా క్రియేట్ చేయొచ్చు, హ్మ్. రకరకాలుగా మలచొచ్చు. తాంజోర్ ఆర్ట్ అని ఉంటుంది. హ్మ్. కాబట్టి ఎన్ని రకాలైన డ్రాయింగ్స్ చేయొచ్చు. కానీ ఇక నాకు మాత్రం ఓన్లీ క్యాన్వాస్ పెయింటింగ్స్ చేస్తుంటాను నేను. ఓకే. ఇప్పుడు క్యాన్వాస్ పెయింటింగ్స్ ఎక్కువ శాతం ఆదరణ ఉన్నది. ఎందుకంటే ఓకే. అది 500 ఇయర్స్ అయినా చెక్కు చెదరదు, పోదన్నట్టు. హ్మ్. ఓకే. అందుకనే చాలా మంది కూడా అవే అభిమానిస్తుంటారు. అంటే మీరేమైనా స్పెషల్‌గా నేర్చుకున్నారా? లేకపోతే మీరు వేయడం స్టార్ట్ చేసారా మీకు సెల్ఫ్‌గా? ఈ యాక్చువల్ మొదటి నుంచి కూడా సెల్ఫ్గానే చిత్రాలు వేస్తున్నాను, చిన్నతనం నుంచి కూడా. హ్మ్. కమర్షియల్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ దగ్గర, రమణ మాస్టర్ దగ్గర నేను కొన్ని రోజులు చేసిన వర్క్. హ్మ్. తర్వాతగా స్వతహాగా నేను ప్రొఫెషనల్గా నా అంతలో నేను స్వతహాగా ఇప్పుడు ఒక ఏకలవ్య శిష్యుడిలాగా, హ్మ్. అంటే ఓకే. గురువు లేని గురువు లేకుండా. ఆ! ఇప్పుడు ఉదాహరణకు న్యూస్ పేపర్లో శ్రీధర్ ఉన్నాడు, గ్రేట్ కార్టూనిస్ట్. హ్మ్. శ్రీధర్, శంకర్, ఎంతో మంది కార్టూనిస్టులు ఉన్నారు. హ్మ్. వాళ్ళ కార్టూన్లు చూసి మనం ఇన్స్పైర్ కావటం. హ్మ్. పెయింటింగ్స్ మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు రవి వర్మ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి కదా, మీడియా, సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ వస్తూనే ఉంటాయి కదా. అవి చూసి మనం ఎందుకు కాకూడదు హ్మ్. అని అట్లా స్వతహాగా నేను డెవలప్ చేసుకోవడం జరిగింది అన్నట్టు అట్లా. హ్మ్. అది. హ్మ్. ఓకే. ఉమ్. సో, ఇన్ని రకాల పెయింటింగ్స్ పేర్లు చెప్తూ ఉన్నారు గదా! అందులో మీకు ఎన్ని రకాలొచ్చు? పిల్లలకు మాత్రం నేను చెప్పిన అన్ని రకాలు కూడా వాళ్ళకు నేను బేసిక్స్ నేర్పిస్తాను. నేను అన్ని రకాలు హ్మ్. చేయగలను నేను. ఓకే. అంటే ఎన్ని డేస్‌లో నేర్పిస్తారు మీరు? ఒక 1 మంత్ పిల్లలకు నేర్పిస్తాను. ఓకే. 1 మంత్ క్లాసెస్ లాగా పెడతారా? ఎందుకంటే సమ్మర్ వాళ్ళు ఫ్రీగా ఉంటారు కదా. ఆ! మళ్ళా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు 1 మంత్ వాళ్ళ క్లాసెస్ చెప్పేసి వాళ్ళకి అన్ని రకాల బేసిక్స్ నేర్పిస్తుంటాను. ఆహాహా! అట్లా ఓకే. ఎంతో అంత ఫీజు కూడా తీసుకుంటాను. ఓకే. ప్రతిరోజు అదే గదా! మరి ఇంకా అదే తీసుకోకుండా ఎట్లా? అదే అదే రోజుకెన్నిగిస్తారు? రోజుకు కార్టూన్స్ అయితే 2, 3 గీయచ్చు మేడం. హ్మ్. పెయింటింగ్స్ మాత్రం ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, నెల కూడా పట్టొచ్చు. హ్మ్. అంటే క్యాన్వాస్ పెయింటింగ్స్ మాత్రం చాలా టైం తీసుకుంటుంది. చాలా ఆలోచించి ఒక నైపుణ్యత, దాని యొక్క ప్రతిభ అనేది తీసుకురావాలన్నట్టు. హుహు. మాకు చూపిస్తారా క్యాన్వాస్ పెయింటింగ్ అంటే ఏంటి? ఇది అండ్ చూడండి మేడం, ఇది వాటర్ కలర్ పెయింటింగ్. ఓకే. ఇది వాటర్ కలర్ పెయింటింగ్. ఇది నేచర్కి సంబంధించిన పెయింటింగ్ మేడం. ఇది వాటర్ కలర్. హ్మ్. వాటర్ కలర్ పేపర్ మీద పేపర్ మీద వాటర్ కలర్స్ తోటి చేసింది ఇది. వాటర్ కలర్స్ అంటే వేసింది. యాక్రిలిక్ తోటి చేసే ఉంటాయి, వాటర్ కలర్స్ తోటి చేసే ఉంటాయి, ఆయిల్ పెయింటింగ్స్ చేసే ఉంటాయి. హ్మ్. ఇది ఓన్లీ పేపర్ వాటర్ కలర్ అన్నట్టు, మీడియం. ఆహా! ఓకే. ఇది చూడండి, ఇది కార్టూన్ అంటారు. ఇది నేను సెల్లోనే చేసిన ఇది కార్టూన్. సెల్లోనే చేసి ప్రింట్అవుట్ తీసిన నేను ఇది. హుహుహు. ఈ కలరింగ్ సెల్లోనే చేసిన నేను. ఓకే. ఆ, ఆహాహా! ఇది ఒక పేపర్ మీద ఈ డ్రాయింగ్ గీసేసి దాన్ని సెల్లో స్కాన్ చేసేసి దాని ప్రింట్ అవుట్ తీసి. కలరింగ్ చేసి ప్రింట్అవుట్ తీసిన అన్నట్టు. ఓకే. ఈ కార్టూన్ ఉద్దేశం, అదే. నేను మోనార్కుని, ఎవరు నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా ఈయన అహంతోటి వెళ్తుండ అన్నట్టు. ఆ! పైనుంచి ఒక ఈగలు వెళ్తుంది, ఆ! కాళ్ళతోటి స్నేక్ పట్టుకుని పోతుంది ఎక్కడి నుంచో. కరెక్ట్గా ఆయన నెత్తి మీద పడింది అన్నట్టు. అహం వీడురో మానవ అన్నట్టు.
సూపర్, మంచి ఆ, మెసేజ్. మంచి సో ఇలాంటి message. మెసేజెస్ కూడా ఇస్తూ ఉంటారన్నమాట మ్మ్. కార్టూన్స్ త్రూ. మ్మ్. ఓకే ఓకే. ఈ క్యాన్వాస్ మీద వేసిన పెయింటింగ్ అన్ని స్టేట్ మన 29 మన ఇండియా 29 స్టేట్లో కొన్ని ఒక 10 స్టేట్స్ వాళ్ళ డ్యాన్సెస్ వేశాను నేను. ఓకే. ఇప్పుడు ఈ తెలంగాణ పేరుని శివ తాండవం అట్లా ప్రతి ఒక్క స్టేట్ యొక్క నాట్యం ఉంటుంది అన్నట్టు అన్ని స్టేట్లో నాట్యాలు వేసాను. ఇది క్యాన్వాస్ పెయింటింగ్, ఇది క్యాన్వాస్ అక్రిలిక్ క్యాన్వాస్ పెయింటింగ్ అంటారు. ఓకే. ఇవి కూడా అక్రిలిక్. ఇది పనిగిరి హిల్, పనిగిరి గుట్ట. ఇది పని అంటే పాము, గిరి అంటే కొండ, అంటే ఒక స్నేక్ ఆకారంలో ఉండే కొండని పైన మొత్తం 16 ఎకరాల బుద్ధిస్ట్ సైట్ అన్నట్టు, కింద రామాలయం టెంపుల్ ఉంటుంది. ఇది నేను చేసిన ఆర్ట్. ఇది అంటే బుద్ధుడు అండ్ రాముడు, అంటే ఆ కొండ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిని కలిపి వేయటం జరిగింది అన్నట్టు. అట్లా ఇది కూడా క్యాన్వాస్ అక్రిలిక్ పెయింటింగ్. బుద్ధుడు స్టార్టింగ్ నుంచి ఆయన జ్ఞానోదయం అయింది మొత్తం అడవిలోనే తిరిగిండు, అందుకని మొత్తం అడవిలోనే చిత్రాన్ని వేసి. మంచి మెసేజ్ ఉందా మేడం ఇలా? నేచర్, బేబీ, ఎర్తే బిడ్డకు జన్మనిస్తున్నట్టు 9 ప్లానెట్స్ వైద్య శాస్త్రం తోడైనట్టు. ఓకే, ఆహా, అర్థమవుతోంది. ఓకే ఓకే. నేచర్ ముద్దాడుతోంది అంటే నేచర్ ని, అట్లా నేచర్ వల్లే మనకి ఈ జీవం. జన్మం, జీవం. అబ్బా, ఇంత మంచి మెసేజ్ అసలు. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మెసేజ్. అంటే ప్రతి చిత్రకారుడు కూడా ఇలాంటి మెసేజ్లు ఇస్తుంటారు అన్నట్టు. ఆ మెసేజ్ల వల్లనే ప్రజలు మోటివేట్ అవుతుంటారు అట్లా. కాబట్టి ప్రతి ఆర్టిస్ట్ కూడా తనలో ఉన్న భావాలని చిత్రాల ద్వారా ఇట్లా చూపిస్తుంటాడు ప్రజలకు. అది ఒక గొప్ప మెసేజ్ అన్నట్టు. అంటే ఒక చిత్రానికి కానీ కార్టూన్కి కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి కూడా ఉంటుంది అట్లా. ఓకే. ఒక ఆర్ట్ ని చూడగానే ఒకరికి చూడగానే అర్థమైపోతుంది, ఎవరికి అది అర్థం చేసుకోనికే కొంచెం టైం పడుతుంది. అంటే ఎందుకు అట్లా? అంటే ఇప్పుడు కొన్ని నేచర్ పెయింటింగ్స్ కానీ కొన్ని పెయింటింగ్స్ చూడంగానే దాంట్లో భావం అర్థమైపోతుంది. మోడర్న్ డ్రాయింగ్ అని ఉంటుంది. మోడర్న్ డ్రాయింగ్ అంటే దాంట్లో గజిబిజిగా లైన్స్ అంతా ఉంటుంది, కానీ దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. కానీ దానికి కొంచెం టైం ఆలోచించి ఎక్కువ టైంలో చూడాలన్నట్టు. ఓకే. అంటే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా ఆస్వాదించే వాళ్ళకి తొందరగా అర్థమవుతుందేమో. ఓకే. సో మీరు బతుకమ్మకి సంబంధించి కూడా 101 బొమ్మలతో ఒక బుక్ మీది వచ్చినట్టుంది కదా, ప్రచురించినట్టున్నారు. అవును. ఓకే. ఇదంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్స్పిరేషన్ ఇది? తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇది సూర్యాపేటలో నేను తయారు చేసి నేను రచించడం జరిగింది. అక్కడ జగదీష్ రెడ్డి గారు అప్పుడు మాజీ మంత్రిగా ఉండేది. వారు బతుకమ్మ సమయంలో 1000 మంది మహిళల్లో ముందు ఒక స్టేజ్ మీద ఆవిష్కరించడం జరిగింది. 1000 మంది మహిళల ముందు ఆ పుస్తకం ఆవిష్కరించడం జరిగింది. ఓకే. అదే అంటే ఉద్యమంలో పోరాడిన వారి అందరి బొమ్మలు ఇందులో గీశారన్నమాట తెలంగాణ ఉద్యమానికి. అంటే ఉద్యమానికి బతుకమ్మకు కూడా సంబంధం ఉంది మేడం అట్లా. ఓకే. అండ్ ఇది పనిగిరి గురించి. పనిగిరి. మరి తెలంగాణ నుంచి మీకు ఎట్లాంటి గుర్తింపు వచ్చింది? జస్ట్ ఒక మీ బుక్ ని అందరి ముందు రిలీజ్ చేయడమేనా మీకు ప్రభుత్వం? తెలంగాణ నుంచి పర్వాలేదు, మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నాకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నా కార్టూన్ ప్రదర్శన పెట్టించింది ప్రభుత్వ సహకారంతో. నాకు 1 లాక్ క్యాష్ కూడా ఇచ్చారు. ఓకే. రాను రాను ఆదరణ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ఆర్ట్కు కార్టూన్కు ఆదరణ ఎప్పటికైనా ఉంటుంది మేడం. అది ఎందుకంటే ప్రజలకు సందేశాన్ని ఇచ్చే, ఇప్పుడు లలిత కళలు అంటే 5 చెప్పాను కదా మీకు. ఆ లలిత కళల్లో ఎప్పటికైనా సందేశాత్మకమైన కళలు కాబట్టి ఎప్పటికైనా ఆదరణ ఉంటుంది. ఎందుకంటే చిత్రాన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, అంటే కనులతోటి ఆనందించే చిత్రం. ఇప్పుడు సంగీతం చెవులతోటి ఆనందించేది సంగీతం. మరి ఇవన్నీ కూడా ఎప్పటికైనా ఆదరణ ఉంటుంది. కాబట్టి సంగీతం లేకుండా ఉంటారు కొంతమంది, చాలా మంది సంగీతాన్ని కోరుకుంటారు. శిల్పాలు చిత్రాలు కూడా ఎప్పటికైనా ఆదరణ ఉంటూనే ఉంటుంది, వీళ్ళు చూస్తూనే ఉంటారు అట్లా. ఓకే. మరి ఇప్పుడు ఏఐ వచ్చి ఐటీ జాబ్స్, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఐటీ జాబ్సే పోతూ ఉన్నాయి. ఏఐ అన్ని చేయగలుగుతోంది, ఏదైనా చేయగలుగుతుంది. ఇప్పుడు మీ వాళ్ళకి, ఇప్పుడు ఆర్ట్ని నమ్ముకున్న వాళ్ళకి ఏఐ ఇంపాక్ట్ ఎట్లా ఉంది వాళ్ళ మీద? ఇప్పుడు యాక్చువల్గా ఏఐ టెక్నాలజీ వచ్చిన కానీ ప్రతి వాళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది. మా చిత్రకారులకు చాలా మంది ఆర్టిస్టులకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఏఐ టెక్నాలజీ వచ్చి చిత్రాలు వేసినా కానీ
చాలామంది ప్రజలు ఈ చేతితో వేసిన ఆర్ట్ అభిమానించి కొనుక్కునే వాళ్ళు, ఆదరించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. ఈ ఆర్ట్స్ అనేవి చాలా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు లక్షలు కోట్లు పెట్టి కొంటూ ఉంటారు. సో ఒకవేళ డబ్బున్న వాళ్ళు కళాకారులు అయ్యారనుకో, వాళ్ళు వేసిన ఆర్ట్స్ ప్రదర్శించే ప్లేసెస్ వేరే ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం అది బాగుంటుంది. కానీ కొంతమంది మీలాగా నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా మంచి ఆర్ట్స్ వేస్తారు, కానీ వాళ్ళకున్న ఆదరణ మీకు రావట్లేదు కదా. అంటే ఈ ఆర్ట్ అనేది కేవలం డబ్బున్న వాళ్ళు నమ్ముకుంటేనే వాళ్ళకి అట్లా ఉండదు. బాగుంటుందంటారా? యాక్చువల్ చిత్ర కళ అనేది ఎవరి సొంతం కాదు, ఎవరి ప్రతిభ వారిది. ప్రతిభ వాళ్ళది, కానీ ఫైనాన్షియల్ గా కొంతమంది ఎదుగుతున్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ గా డబ్బున్న వాళ్ళు, ఒక ఆర్థిక కుటుంబం, ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకోండి, అందులో కళాకారుడు జన్మించాడు అనుకోండి, సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు ఎగ్జిబిట్ చేయడానికి సో వాళ్ళు ముందుకెళ్తారు. కానీ మీలాంటి వాళ్ళకు మీకు ఏమైనా ఆర్ట్స్ తెలిసినా కానీ వాటిని ఎంకరేజ్ చేయడానికి ఎవరు లేరు కదా. కనుక ఒక విధంగా చూస్తే ఈ కళ అనేది, ఈ ఆర్ట్ అనేది వాళ్లకు తెచ్చినంత లాభము మీకు తేవట్లేదు అని అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా కదా? యాక్చువల్ మన చిత్రంలో ప్రతిభ ఉందనుకోండి, మన బొమ్మే ఎక్కడికో లాక్కపోతుంది, విదేశాలకు కూడా లాక్కపోవచ్చు. అంటే టైం వస్తుంది. మన చిత్రము నచ్చింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు నేను వేసిన పెయింటింగ్ హైదరాబాద్ అలేఖ్య హోమ్స్ పేరు విన్నారా మీరు? విన్నాను. శ్రీనాథ్ సార్ వారు మన పెయింటింగ్స్ వరకు నచ్చింది బ్రహ్మాండంగా. నచ్చి మీ పెయింటింగ్స్ నేను సపోర్ట్ చేస్తా, మా అలేఖ్య హోమ్స్ కూడా పెట్టండి అని చెప్పి అన్నారు. ఓకే ఓకే. మనకు అట్లా ఆదరణ లభిస్తూనే ఉంటది. మనలో ప్రతిభ ఉందనుకోండి, అలా ఆదరణ లభిస్తూనే ఉంటది. ఓకే. సో మీకున్న ఎక్స్పీరియన్స్ తో, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒక ఆర్టిస్ట్ గా, కార్టూనిస్ట్ గా, సో మరి దీనిని వృత్తిని ఎంచుకోమని చెప్తారా, లేకపోతే ఏం చెప్తారు? ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి, ఆర్ట్ ఉన్న వాళ్ళకి మీలాగా ప్రతిభ ఉన్న వాళ్ళు ఈ వృత్తిగా ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చిత్రం పెయింటింగ్ కాంపిటీషన్ పెడతారు. ఇప్పుడు 100 మంది పెయింటింగ్స్ చేస్తారు, దాంట్లో ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయి, కానీ దాంట్లో హైలైట్ చిత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంపిక చేస్తారుగా, మరి అన్నిటికంటే హైలైట్ ఉంటేనే కదా సెలెక్ట్ చేసేది. మరి ప్రతి ఆర్టిస్ట్ కూడా అలా హైలైట్గా ఎదగాలి. ఎదిగినప్పుడు తప్పకుండా ఆదరణ లభిస్తుంది మేడం. ఓకే. మీకు చాలా హ్యాపీ అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? మీకు అవార్డు రావడం కానీ, గుర్తింపు రావడం కానీ, ఎవరైనా అభినందించడం కానీ జరిగిందా? చాలా. ఇప్పుడు రవీంద్ర భారతి, హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఒక 4 సార్లు ప్రభుత్వ అవార్డులు వచ్చినాయి నాకు. హైదరాబాద్, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా ఎన్వి రమణ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. స్టేట్ లెవెల్లో చాలా వచ్చినాయి అవార్డ్స్. నాకు ఈ అవార్డ్సే కాదు, ఇంకా ఎన్నో అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నా. ఓకే. అంటే ఈ అవార్డ్స్ వల్ల మీకు ఎలాంటి లాభాలు ఉన్నాయి? అంటే అవార్డ్స్ వల్ల బూస్టింగ్, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా నాకు ఈ అవార్డు వచ్చింది, నేను గ్రేట్ అని చెప్పి అనుకుంటాడు ప్రతి ఆర్టిస్ట్ కూడా. నాకు మంచి అవార్డు వచ్చింది, ఇంతమంది ఆర్టిస్టులలో నాకే అవార్డు వచ్చింది, నేను ఇంకా బ్రహ్మాండంగా ఎదగాలని చెప్పి ఉత్సాహం పెరుగుతుంది. ఆ ఉత్సాహంతో ఇంకా బొమ్మలు వేస్తుంటాడు అన్నమాట. మీకు తృప్తినిచ్చేది ఏంటి? మీకు ఇంకా సాటిస్ఫై కాంది, మీకు బాధగా అనిపించేది ఏంటి దీంట్లో? నాకు పెయింటింగ్ ఎప్పటికైనా తృప్తి. ఇప్పుడు ఏ పని వద్దు, నాకు ఏమొద్దు, అసలు వంట వండుకోవడం కూడా మానేసి అవసరం తిండి లేకుండా కూడా బొమ్మ వేయాలనిపిస్తుంది. అదొక పిచ్చి అనుకోవాలి. అలా ఉంటేనే మనం ఎదగలుగుతాం. ఇప్పుడు ఎస్పి బాలు గారు కూడా వారు నిరంతర పాటలు పాడారు కాబట్టి వారు నెంబర్ 1 స్థానానికి ఎదిగారు. ఇప్పుడు సింగర్స్ ఎంతో మంది ఉన్నారు, నెంబర్ 1 స్థానంలోకి వచ్చిరా. కాబట్టి కళాకారులు ఎవరైనా సరే బాగా హార్డ్ వర్క్ చేస్తేనే నెంబర్ 1 స్థానానికి పోతారు. అలాంటి హార్డ్ వర్క్ చేయాలని ఉంటుంది ఎవరికైనా. అట్లా. ఓకే. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ కళ గురించి కానీ, మీలాగా కళ తెలిసిన వాళ్ళకి కానీ, వాళ్ళకి మీరు ఒక ఆర్టిస్ట్గా ఎలాంటి మెసేజ్ ఇస్తారు అండ్ మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరులో ప్రభుత్వమే ప్రోత్సహించి ఒక 3-4 కిలోమీటర్ల రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి అక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ఆర్టిస్టులు అందరు కూడా అక్కడికి రప్పిస్తుంది. అందరికి స్టాల్స్ ఇచ్చి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఎగ్జిబిషన్లు పెట్టుకుంటారు, చాలా మంది పెయింటింగ్స్ కూడా కొనుక్కుంటారు. మన హైదరాబాద్లో కూడా అలాంటి రావాలని కోరుకుంటున్నా. మన హైదరాబాద్లో కూడా అలా ఒక మొత్తం ఇండియాలో ఉన్న ఆర్టిస్టులు అందరినీ పిలిపించి
అట్లా చేస్తే బాగుంటది, ప్రభుత్వమే ఆ విధంగా చేస్తే మ్మ్. బాగుంటది అన్నట్టుగా నేను Okay. కోరుకుంటున్నా. మ్మ్. అలా ముందు ఎప్పటికైనా రావాలని కోరుకుంటున్నా. డెఫినెట్లీ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ప్రభుత్వం దృష్టి వరకు వెళ్ళి మీ ఆ కోరిక తీరాలని ఆ, and మీలాంటి ఎంతో మంది కళాకారులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మంచి ఆదరణే కదా, ఒక అవును. ప్రోత్సాహం కదా. సో అందరికి ప్రోత్సాహం హా, ఉండాలి. తప్పకుండా దక్కాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతిలో దృష్టి కూడా పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తప్పకుండా. వారు కూడా ఆర్టిస్టే, హా, వారు కూడా JN2 ఫైన్ ఆర్ట్స్ లో మ్మ్. ప్రయత్నం చేసిరు. వారు ఆర్టిస్టే, వారు ఆర్టిస్ట్ కాబట్టి మన మన ఇండియాలో ఉన్న ఈ తెలంగాణ ఆర్టిస్టుల గురించే కాకుండా మొత్తం ఇండియా ఆర్టిస్టుల గురించి కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. అంటే చాలా తృప్తిగా ఉన్నారు మీ ఆర్ట్ పట్ల, ఆర్ట్నే నమ్ముకున్నారు. మ్మ్. మరి మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లా ఉంది? ఈ ఆర్ట్ మిమ్మల్ని ఎక్కడుంచింది? పర్వాలేదు మేడం, నేను వేస్తున్న ఈ ఆర్ట్ నాకు మాత్రం కొద్దిగా గొప్ప అన్నం పెడుతుంది. ఆ, అంటే Okay. చాలా మంది ఆర్టిస్టులకు కూడా కొద్దిగా గొప్ప అన్నం పెడుతుందని చెప్పి అనుకోవచ్చు. ఎవరికి కూడా ఏం బాధ లేదు, మ్మ్. పర్వాలేదు. ఇంకా ముందు ఫ్యూచర్లో ఈ ఆర్ట్ ఇంకెంతోమంది కళాకారులను డెవలప్ చేస్తుంది, చాలామంది కళాభిమానులను కూడా సాధిస్తుంది. మ్మ్. మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? నా పేరు శిరంశెట్టి ఆనందరావు, మా వైఫ్ పేరు శిరంశెట్టి సుజాత, నాకు ఒక్కతే కూతురు మ్మ్. సాయిశ్రీ, ఓకే. శిరంశెట్టి సాయిశ్రీ. ఏం చదువు? పెళ్ళి అయింది, ఓకే. చదువు అయిపోయింది, జాబ్ కూడా వచ్చింది, మ్యారేజ్ మొన్నే రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఓకే. ఒక పాప కూడా, ఓహో, మనవరాలు నాకు. ఓ సో హ్యాపీ. సో మీరు పాపని హన్వి, నా ప్రోత్సహించలేదా? మనవరాలు పేరు హన్వి. హన్వియా? Okay. ఓ హ్యాపీ. సో మీరు మీ పాపని ప్రోత్సహించలేదా ఇటు సైడ్? మా పాప కూడా డ్రాయింగ్ వేసేది బ్రహ్మాండంగా, ఆ, డ్రాయింగ్ వేసేది. చదువుకుంటున్నప్పుడు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ కూడా వచ్చినాయి. మ్మ్. కానీ ఆ క్రియేటివిటీ వల్లనే బ్రహ్మాండంగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, బ్యాంకు ఎంప్లాయ్. ఓ, అంటే డ్రాయింగ్ వల్ల క్రియేటివిటీ పెరుగుద్ది, ఆ, ఆ క్రియేటివిటీ వల్ల గొప్ప సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు. మ్మ్. కాబట్టి ప్రతి ఒక్కరు డ్రాయింగ్ నేర్చుకుంటే మంచిది, ఎందుకంటే ప్రతి వృత్తిలో డ్రాయింగ్ దాగి ఉంది. మ్మ్. కాబట్టి అంటే ఎట్లాంటి క్రియేటివిటీ? అంటే మన బ్రెయిన్ బాగా షార్ప్ గా పనిచేయడం, ఫోకస్డ్ గా అంతే. ఉండడము, మ్మ్. కొత్త కొత్త ఆలోచన ఐడియాస్ రావడం. ఐడియాస్ రావు. ఇప్పుడు సైంటిస్ట్ అంటే Okay. కొత్త ఆలోచనలే కదా, ఆ ఆలోచనలు పెరుగుతాయినట్టు డ్రాయింగ్ వల్ల. అంటే ఇప్పుడు డ్రాయింగ్ అంటే ఏకాగ్రత, ఒక తపస్సు లాంటిది. ఒక తపస్సు చేసినట్టుగానే ఇట్లా ఒక యోగి లాగానే చిత్రం వేస్తుంటాడు. కాబట్టి మైండ్ ఎప్పుడు పీస్ఫుల్ గా ఉంటది, బ్రెయిన్ శక్తి పెరుగుతుంటది అన్నట్టు. అవును, చూసారా అసలు ఎన్ని ఉన్నాయి. మన కళలను నిజంగా మనము ఆదరిస్తే, మన కళలను నేర్చుకుంటే మనకి అవి ఎంత అడ్వాంటేజెస్ అంటే, ఇప్పుడు జనరేషన్కి లేనిది ఫోకస్ లేకపోవడం, షార్ప్ మెమరీ లేకపోవడము, అసలు కాన్సన్ట్రేషన్ అనేదే ఉండదు, అండ్ అసలు ఏకాగ్రత, ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే అనుకోండి. కానీ ఇవి లేకనే వాళ్ళు అంటే చాలా సెన్సిటివ్ తయారవుతున్నారు, అసలు ఎమోషన్స్ అనేవి ఉండట్లేదు, అండ్ ఈ సూసైడ్స్ ఇవన్నీ కూడా తొందరగా కరెక్ట్ చెప్పారు హా, మేడం. ఇవి చేసి పిల్లల్లో మొరుటుగా తయారవుతారు, హా, ఈ కళల వల్ల వాళ్ళు స్మూత్ గా తయారవుతారు. కరెక్ట్. మీ డ్రాయింగ్ వేస్తాను నేను, ఓకే. స్కెచ్ పెన్ తోటి వేస్తాను మేడం. ఓకే Right. అండి. ఓకే అండి. ఇలా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, సినీ తారలు కానీ గీసారండి? చాలా వేసాను మేడం. మేము పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు మేము టీవీలో చూసుకుంటే ఎన్నో బొమ్మలు గీసినాయి నేను, పాలిటిక్స్ వల్ల. ఓహో, టీవీలో చూస్తున్నా. ఒక ఆర్టిస్ట్గా ఒకరి ఫేస్ చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ నేచర్ ఏంటి ఏమైనా చెప్పగలరా? అంటే మీన్స్ వాళ్ళ ముఖ కవళికలను బట్టి ఏం కనుక్కుంటారు, ఏం చెప్పగలరు మీరు ఒక ఫేస్ని చూసి? సెన్సిటివా, హార్డా చెప్పగలవు. చెప్పగలుగుతారా? నేను మీరు సెన్సిటివ్, అట్లా ఎట్లా తెలుస్తుంది మీకు? మీరు ఈ క్వశ్చన్లు అడుగుతుంటేనే మాకు తెలుస్తుంటది మేడం. ఆహాహాహా. ఓకే, మాట తీరులో తెలుస్తుంది అంటారా?
ఆనంద్ సిరం శెట్టి గారు జస్ట్ నన్ను ఇలా కూర్చోమని ఒక 2 minutes చూసి నా ఆర్ట్ వేశారు, ఎంతో అద్భుతంగా వేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ఆర్ట్ ధన్యవాదాలు వల్ల మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ గురించి మేము తెలుసుకున్నాము. అంటే ఆర్ట్ని మీరు ఎంత అభిమానిస్తారు, ఇంకా మీకు ఎలా చాలా చాలా ఆదరణ రావాలి అని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం. ఓకే, సో ఆర్ట్ యొక్క గొప్పతనం కూడా తెలుసుకోండి. ఆర్ట్ వల్ల పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది, ఫోకస్డ్గా ఉంటారు. సో బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తూ ఉంది. కనుక ఈ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మీ పిల్లలకి కూడా ఈ ఆర్ట్ నేర్పించండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా చాలా ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా చాలా వీక్గా ఉంటున్నారు. సో వాళ్ళకి ఎమోషన్స్ అనేవి కూడా సరిగ్గా వాళ్ళకి తెలియట్లేదు. సో చిన్నదానికి పెద్దదానికి కోపగించుకోవడము, లేకపోతే కొంతమంది సూసైడ్స్ అటెంప్ట్ చేయడము, సో చాలా సిల్లీ రీజన్స్కి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా అవసరము. తప్పకుండా ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఈ ఆర్ట్ నేర్పించండి అండ్ ఫ్యూచర్ జనరేషన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.